రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీ మహాలక్ష్మి యజ్ఞం విజయవాడలో అత్యంత వైభవంగా కొనసాగుతుంది. రెండో రోజు 4 ప్రధాన యాగశాలల్లో సుదర్శన మహాయాగం, అలాగే మహావిద్య, చండీ, రాజశ్యామల, రుద్రయాగాలు, నారాయణ అష్టాక్షరి హోమాలు నిర్వహించారు. ఇక మూడో రోజు పలు యాగాలు, హోమాలు, అలాగే అభిషేకం తదితర పూజలు నిర్వహించనున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శ్రీ మహాలక్ష్మి యజ్ఞం అత్యంత భక్తి శ్రద్ధల మధ్య కొనసాగుతోంది. రెండో రోజైన శనివారం శ్రీ వెంకటేశ్వర రాజశ్యామల చండీ స్తోత్ర పారాయణాలతో యాగాలు ప్రారంభమయ్యాయి. చతుర్వేద పారాయణాలు, ఋత్వికుల వేదస్వస్తి, గోపూజ, విఘ్నేశ్వర, విశ్వక్సేనల పూజలు, పుణ్యహవచనం నిర్వహించారు. 4 ప్రధాన యాగశాలల్లో అగ్నిమథనం, అగ్నిప్రతిష్ఠ జరిగాయి. 108 కుండలములలో అగ్నిస్థాపన, హోమాలు నిర్వహించారు. అభిషేక మండపంలోని శ్రీ లక్ష్మీ అమ్మవారి స్వర్ణ ప్రతిమకు పంచామృతాలతో విశేష అభిషేకం నిర్వహించారు. ప్రధాన యాగశాలలోని హోమాలు, పూజాది కార్యక్రమాల్లో దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు పాల్గొన్నారు. రెండో రోజు అమ్మవారిని సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం లోక కళ్యాణార్థం, ప్రజల సంక్షేమం కోసం యజ్ఞం నిర్వహిస్తోందని మంత్రి వేణుగోపాలకృష్ణ చెప్పారు. అందరికీ సుఖ సౌఖ్యాలు కలగాలని, శాంతి సౌభాగ్యాలతో ప్రజలందరూ విరాజిల్లాలని సంకల్పం చేస్తున్నటువంటి యాగం గొప్ప అద్భుతమైనటువంటిది. రాష్ట్ర చరిత్రలో మున్న ఎన్నడూ కూడా జరగలేదు. ఈరోజు జరిగేటువంటిది అద్భుత కార్యానికి అందరూ అనుగ్రహ పాత్రులు కావాలని భక్తకోటిని మనస్ఫూర్తిగా నేను ప్రార్థన చేస్తూ, మూడో రోజు ప్రధాన యాగశాలల్లోని 108 కుండలములలో హోమాలు జరుగుతాయి. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామి వారి అనుగ్రహ భాషణం ఉంటుంది. సాయంత్రం యాగశాలలో హోమాలు, అర్చనలు నిర్వహిస్తారు. అనంతరం విజయవాడ సంజయ్ కుమార్ బృందం ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తారు. రాత్రి అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి కళ్యాణోత్సవం నిర్వహిస్తారు.